హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. టెట్ నోటిఫికేషన్లో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఇందులో మరి ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు కూడా ప్రస్తుతం టెట్ రాయకుండా టీచర్ జాబు సంపాదించి ఎవరైతే గతం నుంచి టీచర్ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా టెట్ రాయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళందరి కోసం కూడా ఈ టెట్ అనేది ఇవ్వడం జరిగింది. టెట్ నోటిఫికేషన్లో ఆ మేరకు మార్పు కూడా చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, టెట్కి సంబంధించి ఇక్కడ డేట్స్, స్టార్టింగ్ డేటు, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 24/10 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ మొదలవుద్ది. ఇక మరి ఈ యొక్క ఎండ్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 23వ తేదీ వరకు ఉంటుంది. అంటే నెల రోజులు మీకు టైం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ టెట్ నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు కూడా మనం తర్వాత చూద్దాము. కంపల్సరీగా 5 సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోయేటువంటి ఖచ్చితంగా వచ్చే 2 సంవత్సరాల్లో కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 1968కి ముందు ఎవరైతే జన్మిస్తారో వారెవరూ కూడా టెట్ రాయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే అభ్యర్థులు మరి టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. ముఖ్యంగా అందులో స్పెషల్ కేటగిరీ, స్పెషల్ డిఎస్సి అభ్యర్థులకైతే 2200 పోస్టులకి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది, స్పెషల్ బీఈడి చేసిన అభ్యర్థులకి. ఇక జనరల్ డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందో అనేది మనం వేచి చూడాలి. దాని మీద ఒక ఊహాగానం అయితే ఉంది. 10,000 పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది జనరల్ పోస్ట్ డిఎస్సికి అని చెప్పేసి ఒక మాట అయితే రావడం జరిగింది. అది కన్ఫామ్ అయితే ఇంకా కాదు. అయితే జనరల్ డిఎస్సి కాకుండా స్పెషల్ డిఎస్సికి మాత్రము 2200 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.